యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించినట్లుగా రాయబడినది. అది మనందరికీ తెలిసినటువంటి మాటే. చూడండి, ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, ఎలాంటి మనలను ప్రేమించాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ రాయబడి ఉంటుంది. మనమంతా దేవుణ్ణి ప్రేమించామని కాదంట, దేవుడే మనలను మొదట ప్రేమించాడంట. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు అంటే, దేవునికి మనందరం మిత్రులుగా ఉన్నప్పుడు కాదండి, దేవునికి మనమందరం కూడా శత్రువులముగా ఉన్నప్పుడు, మనం ప్రేమించకపోయినా, మనం దేవుని వైపు తిరగకపోయినా, మనం దేవుని గురించి ఆలోచించకపోయినా, దేవుడే ఆయనకు శత్రువులుగా ఉన్నటువంటి మనలను మొదట ప్రేమించినట్లుగా రాయబడినది. రెండవదిగా మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, కీర్తనలు గ్రంథము 8వ4 రాయబడి ఉంటుంది. దేవుడంతా మనందరినీ జ్ఞాపకం చేసుకున్నాడంట. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడే పాటివాడు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకపోయినా, దేవుని గురించినటువంటి విషయాలను పూర్తిగా మర్చిపోయినా, దేవుడు మనల్ని మర్చిపోలేదంట. తన కృపలో మనందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ రాయబడి ఉంటుంది, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి అని రాయబడి ఉంటుంది. మనము దేవునికి విలువ ఇవ్వకపోయినా దేవుడు మనందరికీ విలువిచ్చినాడంట. ఎంతగా విలువిచ్చాడు అంటే, తన ప్రాణం కంటే ఎక్కువ విలువనిచ్చాడు. మనం దేవుణ్ణి వెతకకపోయినా దేవుడు మనందరినీ వెతుకుతూ మనందరినీ రక్షించడానికి, నశించిన దానిని వెతకి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. దేవుడు మనందరినీ అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనం ప్రేమించకపోయినా, మనం శత్రువులుగా ఉన్నా, ఆయన గురించి ఆలోచించకపోయినా, పూర్తిగా ఆయనను మర్చిపోయినా, ఆయనకు విలువ ఇవ్వకపోయినా, ఆయనను వెదకకపోయినా మనల్ని మర్చిపోలేదండి దేవుని ప్రేమ. మనందరినీ జ్ఞాపకం ఉంచుకొని మన కోసం ఆ పరలోకాన్ని విడిచి, అందులో ఉన్నటువంటి ఆధిక్యతలన్నింటినీ విడిచిపెట్టి, తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. ఇందులో మనకేం కనిపిస్తూ ఉన్నది అంటే, దేవునికి మన మీద ఉన్నటువంటి ప్రేమ.